ఈరోజు మన ప్రయాణము ఎక్కడికి అని చెప్పేసి అనుకుంటున్నారా? సో ఎక్కడికి, ఏమిటి అని చెప్పేసి క్వెషన్స్ ఉంటే గనక వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. కనుచూపు మేరలో కనిపిస్తున్నటువంటి చెట్లు, పక్షుల పలకరింపులు, ప్రశాంతంగా సంచరిస్తున్నటువంటి జంతువులు, ఇవన్నీ ఎక్కడ అని చెప్పేసి అనుకుంటున్నారా? రండి, నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేయండి. ఎక్కడున్నామో, ఏం చేశామన్నది చూద్దాం. ఇప్పుడు మనమైతే గనక మాసనగుడిలోని మిడ్వే జంగిల్ రిసార్ట్లో ఉన్నాం. చూస్తున్నారు కదా, ఈ రూమ్ అయితే గనక ఫ్యామిలీ రూమ్. ఇక్కడ 2 పెద్ద క్వీన్ సైజ్ బెడ్స్ ఇచ్చారు విత్ ఆల్ ఎమ్యూనిటీస్ అనమాట. రూమ్ అయితే కనుక చాలా స్పేషియస్గా ఇంకా నీట్గా కూడా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎటు చూసినా కానీ నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్లు మనకి విండో ఓపెన్ చేస్తే చక్కగా కనిపిస్తుంది. వాష్రూమ్ చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా స్పేషియస్గాను ఇంకా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. మాకు రూము ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారు. చూశారు కదా, ఎక్కడ చూసినా కానీ మీకు రిసార్ట్ చుట్టూ గ్రీనరీనే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే గనక పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంగేజ్ చేయడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. అందులో ఒకటి క్యారమ్స్ అన్నమాట. మా ఫ్రెండ్స్ అయితే గనక క్యారమ్స్ ఆడటం స్టార్ట్ చేసేసారు. రిసార్ట్ మొత్తం తిరిగి చూద్దామని కిందకు వస్తే అక్కడేమో పిల్లలు చాలా బిజీగా ఆడుకుంటున్నారనమాట. అందరూ వచ్చేసి వాళ్ళ యాక్టివిటీస్లో ఎంగేజ్ అయిపోయారు. ఈ మిడ్వే జంగిల్ రిసార్ట్ వచ్చేసి 100 to 150 మీటర్స్ దూరంలో ఉంటుంది మెయిన్ రోడ్కి. సో మనకి ఏదైనా కావాలన్నా కానీ ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది. మేమైతే కనుక 2:30, 3 o'clockకి చెక్ ఇన్ అయ్యాం. మేము 2 ఫ్యామిలీ రూమ్స్ బుక్ చేసుకున్నాం.
మాకైతే ఈచ్ రూమ్ వచ్చేసి 7,600 పడింది. ఇట్ ఇన్క్లూడ్ బ్రేక్ఫాస్ట్, యాజ్ యూజువల్ డిన్నర్. ఇక్కడైతే కనుక ఈ కాస్ట్ అనేది బేస్డ్ ఆన్ ద సీజన్, బేస్డ్ ఆన్ ద రూమ్ చేంజ్ అవుతూ ఉంటుంది. మేము 2:30, 3 చెక్ ఇన్ అయ్యాము. మేము లేట్గా లంచ్ ఆర్డర్ చేయటం వల్ల చాలా సింపుల్గా ప్రిపేర్ చేశారు. అలా మీరు ఎవరైనా కానీ వచ్చే వాళ్ళు ఉంటే కనుక ముందుగా వాళ్ళకి కాల్ చేసి అప్డేట్ చేస్తే వాళ్ళైతే మీరు వచ్చే లోపల ప్రిపేర్ చేసి ఉంచుతారు. ఇక్కడ అవుట్ సైడ్ ఫుడ్ని వచ్చేసి అలో చేయరు. ఫుడ్ అవైలబుల్ ఇన్ రెస్టారెంట్ ఓన్లీ. వాళ్ళ సొంత రెస్టారెంట్లో వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తారు. ఇంకా రెస్టారెంట్ క్లోజింగ్ టైం వచ్చేసి 10:45 to 11 నైట్ టైం వచ్చేసి ఓన్లీ 7 తర్వాత మనము బయటికి వెళ్ళడానికి అలో లేదు. ఇంకొకటి మ్యూజిక్ వచ్చేసి స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని చెప్తారు. బట్ కానీ మనమైతే గనక మైల్డ్ సౌండ్తో ఎంజాయ్ చేయొచ్చు. రిసార్ట్కి 1 కిలోమీటర్ దూరంలో మొయిరా రోడ్లో వచ్చేసి మారవకండే డ్యామ్ అనేది ఒకటి ఉంటుంది. అది వచ్చేసి చాలా చిన్నది, కానీ ఒక విజిటింగ్ ప్లేస్ అయితే కనుక అవుతుంది. ఒక చిన్న దేవస్థానము, ఎంట్రన్స్ ఆఫ్ ద గేట్ అయితే కనుక చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ చాలామంది వాకింగ్, జాగింగ్ చేస్తూ ఉంటారు, మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ. ఇంకొకటి ఇది మెయిన్ ఏంటంటే మనము ఆ డ్యామ్ దగ్గర నడుస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మినీ హైడ్రో పవర్ ప్లాంట్ అనేది ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి చుట్టూ కొండలు మరియు చక్కని నీళ్లు, ఆ కొండల చుట్టూ ఉన్నటువంటి కొబ్బరి చెట్లు మరియు రకరకాల చెట్లతో మనకు కనిపిస్తుంది. ఇలాంటి సీనరీని ఉదయాన్నే కానీ అంటే సన్ రైజ్ కానీ లేదా సన్సెట్లో కానీ మీరు వెళ్తే కనుక తప్పకుండా ఎంజాయ్ చేయగలరు. మేము ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి డిన్నర్ అయితే కనుక రెడీ అయిపోయింది. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఫుడ్ క్వాంటిటీ అయితే కనుక చాలా బాగా ఇచ్చారు. ఇంకా కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది. ఇంకొకటి మీతో షేర్ చేయాల్సింది ఏంటంటే హాస్పిటాలిటీ అయితే కనుక చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మమ్మల్ని పలకరించడానికి కొంతమంది గెస్ట్లు వచ్చారు. ఎవరో చూపిస్తాను రండి త్వరగా. రిసార్ట్ వాళ్ళు మాకైతే గనక ముందు రోజు నైట్ 12:30 తర్వాత బయటికి రావద్దు అని చెప్పారు. ఎందుకు ఏంటి అంటే గనక అక్కడికి రీసెంట్గా 3 బేర్స్ వచ్చినాయని చెప్పేసి, అది కాక అవి వచ్చేసి డోర్సు, విండోస్ నాక్ చేస్తూ ఉంటాయి అని చెప్పేసి మాకు షేర్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తుంది మొయిరా వాటర్ ఫాల్ వ్యూ పాయింట్ అన్నమాట. ఇది రావటానికి మనము మెయిన్ రోడ్ నుంచి ఒక 40 మినిట్స్ ఫారెస్ట్లో ట్రావెల్ చేస్తే ఈ వ్యూ పాయింట్ని రీచ్ అవుతాము. ఇది అందరూ సఫారీ వాళ్ళందరూ తీసుకొచ్చే వ్యూ పాయింట్. ఈ ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ యానిమల్స్ అయితే కనుక స్పాట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మెయిన్లీ గుర్తుంచుకోండి, ఎర్లీ మార్నింగ్ టైం కానీ లేదంటే కనుక ఈవినింగ్ టైంలో కానీ మనకి యానిమల్స్ వచ్చేసి స్పాట్ అవటానికైతే కనుక ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనము ఒక జీప్లో ట్రావెల్ చేస్తున్నాము. ఇది వచ్చేసి రిసార్ట్ వాళ్ళు మనకి ప్రైవేట్ జీప్ సఫారీనే ఆర్గనైజ్ చేస్తారు.
దీనికొచ్చేసి మనం 1900 పే చేస్తే 3 ప్లేసెస్ వాళ్ళు మనకి చూపిస్తారనమాట. ఇప్పుడైతే మనము బిహుతి మలై వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చామనమాట. ఇది ట్రావెల్ చేయటానికి ఒక అడ్వెంచర్ అని కూడా చెప్పొచ్చు. మనము వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు అయితే గనక కొండ పైకి ఇలా ఎక్కుతూ ఉంటాము. వెళ్ళే దారైతే గనక చాలా స్టోన్స్‌తో, రాళ్ళతో ఉంటుంది. ఒక జీప్ వెళ్తే ఇంకొక జీప్ రావటానికి ఛాన్స్ ఉండదనమాట. మీరే చూడండి. ఇప్పుడు మనము మొయిరా డ్యామ్ దగ్గరున్నాము. ఇక్కడ చూడటానికైతే పెద్దగా ఏముండదు. కానీ వచ్చే దారైతే గనక చాలా బావుంటుంది. ఈ డ్యామ్ వచ్చేసి చాలా చిన్నది. ఈ మొయిరా విలేజ్ వచ్చేసి ఎగ్జిట్ ఆఫ్ ద తమిళనాడు, ఎంట్రన్స్ ఆఫ్ ద కర్ణాటక. ఇంకా ఇక్కడైతే గనక ఈ మొయిరా విలేజ్ పీపుల్ ఒకప్పుడు ట్రైబల్‌గా ఉండేవాళ్ళంట. ఇక్కడ వాళ్ళు మెయిన్ వచ్చేసి వ్యవసాయము, లేదంటే గనక పాల ఉత్పత్తి ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇక్కడ డేసీ కౌస్ బాగా కనిపిస్తాయి మనకి. ఇప్పుడు మనము ఎలిఫెంట్ ఫుడ్ క్యాంపెయిన్ దగ్గర ఉన్నాము. ఎంట్రీ ఫీజ్ 30 రూపీస్ పర్ హెడ్ అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 to 9 AM, ఈవినింగ్ 5:30 to 6 PM. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఫొటోస్ ఇంకా కొంతమంది ఎలిఫెంట్స్‌తో ఉన్నాయి కదా. ఇవైతే గనక ఎవరెవరు రెస్క్యూ చేశారు, లేదంటే గనక ఎవరు వాడిని టేక్ కేర్ చేస్తున్నారు ఇప్పుడు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్‌ప్లే చేస్తారు. ఈ క్యాంపెయిన్‌లో మొత్తం 27 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. వాటికి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎవరెవరు టేక్ కేర్ చేస్తున్నారు, వీటన్నిటి యొక్క ఏజ్ అంటే 4 ఇయర్స్ నుంచి 85 ఇయర్స్ వరకు ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి. పిల్లలు ఇక్కడైతే గనక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలే కాదు, మనం కూడా కొన్నిటిని చూసి సర్ప్రైజ్‌గా ఫీల్ అవుతాము. ఇక్కడ మీరు గమనించండి, ఈ 2 ఎలిఫెంట్స్ ఏదో మాట్లాడుకుంటున్నట్లుగా, ఒకదానికొకటి చెప్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఎవరైనా అతన్ని గుర్తుపట్టారా? ఎవరైతే గనక 'ద ఎలిఫెంట్ విస్పర్స్' అనే మూవీని చూసుంటారో వాళ్ళకైతే గనక బాగా తెలుస్తుంది. ఆ మూవీలో రఘు అనే ఎలిఫెంట్‌ని చిన్న బేబీ నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ టేక్ కేర్ చేస్తారు. సో, ఆ ఎలిఫెంట్ కూడా మన ఈ క్యాంపెయిన్‌లో మనం చూడొచ్చు. ఇప్పటి వరకు ఎవరైతే ఈ వీడియో చూసారో వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళాము అని చెప్పేసి. మేమైతే గనక బందీపూర్ నుంచి ముదుమలైకి, ముదుమలై నుంచి మాసన్‌గుడికి ట్రావెల్ చేశాము. ఈ ట్రావెల్ గైడ్‌లో మీకేమైనా తెలుసుకోవాలనుంటే గనక ప్లీజ్ కామెంట్ అండర్ ద కామెంట్ సెక్షన్. ఇప్పటివరకైతే నా వీడియో నచ్చినట్లయితే గనక ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్.